ఇప్పుడైతే నేను కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానన్నమాట. ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం హోటల్కి అయితే వెళ్దాం టిఫిన్ చేయడానికి. రైల్వే స్టేషన్ ఆపోజిట్ బస్ స్టాప్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి గాంధీపురంకి అయితే వెళ్ళాలి, ఎందుకంటే మెయిన్ బస్ స్టాప్ అది. గాంధీపురం ఆపోజిట్ ఈ హోటల్ అయితే ఉంటుంది. ఇక్కడ టిఫిన్ చేద్దాం. ఈ హోటల్లో అయితే అరిటాకుల్లో అయితే వడ్డిస్తారు. సో పూరి అయితే ఆర్డర్ చేయాలన్నమాట. వేడి వేడిగా టేస్ట్ మాత్రం బాగుంది. నెక్స్ట్ ఐటమ్ పొంగల్ అయితే తీసుకున్నాను. వేడి వేడిగా అట్లే పొగలుగా అయితే వస్తుంది. టేస్ట్ మాత్రం బాగుంది. కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. టిఫిన్ చేసిన తర్వాత గాంధీపురం నుంచి మారుతిమలై టెంపుల్కి అయితే వెళ్తున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 12 రూపీస్. ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది బస్. మారుతిమలై టెంపుల్ దగ్గరికి వచ్చాక అక్కడి నుంచి 500 మీటర్స్ కొంచెం నడుచుకుని బై వాక్ అనేది వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఆప్షన్ ఉంటాయి. ఒకటి బస్సులోనే వెళ్ళచ్చు, లేక స్టెప్స్ అనే వెళ్ళచ్చు. నేనైతే స్టెప్స్ ద్వారా అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, స్టెప్స్ ద్వారా అయితే చాలామంది అయితే బై వాక్ అనేది వెళ్తున్నారు. క్రౌడ్ మాత్రం బాగానే ఉంది. వేడి మాత్రం ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇక్కడ టెంపుల్లో కన్స్ట్రక్షన్ ఏమో జరుగుతున్నట్టుంది ఇక్కడ. అందుకే ఇక్కడ లోపలని ఎవరిని అలౌ చేయటం లేదు. దర్శనం అయితే అయ్యింది. దర్శనం అయితే 4 అవర్స్ అయితే అయ్యింది. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది కాబట్టి స్వామి అయితే బాగానే ఉన్నారు. వ్యూ మాత్రం అయితే అదిరిపోయింది. నేచర్ కూడా బాగానే ఉంది ఇక్కడ. మారుతిమలై టెంపుల్ నుంచి గాంధీపురంకి రిటర్న్ అయితే వెళ్ళాలి. టికెట్ వచ్చేసి సేమ్ కాస్ట్ 12 రూపీస్. బస్ అయితే క్రౌడ్గా ఉంది. నాకైతే సీట్ దొరికింది. లేకుంటే గాంధీపురం రీచ్ అయ్యాక వేరే బస్లో వెళ్ళాలి జీడీ మ్యూజియంకి. టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. వెల్కమ్ టు జీడీ మ్యూజియం. ఇప్పుడైతే జీడీ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 175 రూపీస్ 1 పర్సన్కి. ఇప్పుడైతే మనం కార్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. లెట్స్ గో వెయిట్ అండ్ సీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మోటార్ సైకిల్ అనమాట. దీనికైతే మోటార్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది బ్యాక్ సైడ్. ఈ కార్ చూస్తున్నారు కదా, ఈ కార్ వచ్చేసి సాహసం మూవీలో అయితే తీశారు. ఈ కార్ వచ్చేసి ఈ కార్ చూస్తున్నారు కదా, కారా మజాక ఆలీ మూవీలో ఉంది కదా, ఈ కార్ని పెట్టే తీశారట ఆ మూవీ. పురాతనం అయితే అంటే పాతకాలంకి సంబంధించిన కార్లు అయితే ఇక్కడ ఉన్నాయి. మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఈ కార్ అనేది టచ్ చేయనీరు, ఇవ్వరంట అసలు. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి కార్స్ ఇక్కడ పురాణాలు. వావ్, ఫెంటాస్టిక్. ఇది మాత్రం బ్లాక్ అండ్ వైట్లో, సారీ బ్లాక్ అండ్లో. ఇది కూడా హైలైట్ అనే ఉంది, బ్లూ కలర్. ఏమున్నా పాత కార్లు ఉన్నంత క్లారిటీ మోడల్ న్యూ మోడల్ లేవనుకోండి, లేవు అసలు. ఇది చూస్తారు కదా, వావ్, రోల్ రైస్. వావ్, ఫెంటాస్టిక్ ఉంది కారు మాత్రం. ఇది మాత్రం అసలు ఇది చూసుకున్నట్టయితే రోల్ రైస్.
చూస్తున్నారు కదా, రోల్ రైస్ చూస్తూనే అట్లా ఫిదా అయిపోయాను అనమాట ఈ కార్కి. వావ్, ఫెంటాస్టిక్. మన మూవీలో కార్ అయితే ఉంది కదా, అది ఇదే అనమాట. కానీ కలర్ కూడా చేంజ్ అయ్యారు, డిజైన్ అంతా వచ్చేసి ఇది నాగార్జున గారు వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇస్తారు కదా, ఆ కార్ అనేది అయితే ఇదే అనమాట. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇక్కడ 40 కార్స్ అయితే ఉంటాయి, ఓల్డ్ కార్స్. కానీ లుక్ మాత్రం ఒక్కొక్క కార్ వీర లెవెల్లో ఉంది. చూస్తే మాత్రం పక్కా ఫిదా అవ్వాల్సిందే. ఎవరు కోయంబత్తూర్ వచ్చినప్పుడు జీడీ మ్యూజియం మిస్ అవ్వకండి. ఎస్పెషలీ చూస్తున్నారు కదా, ఒక్కొక్క కార్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఉన్నాయి. మామూలుగా లేవు డిజైన్ మాత్రం. కలర్ మాత్రం హైలైట్ లుకింగ్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం సైన్స్ మ్యూజియంకి అయితే ఉన్నామన్నమాట. సెకండ్ రౌండ్ ఇది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి కార్ మ్యూజియం, సెకండ్ రౌండ్ వచ్చేసి సైన్స్ మ్యూజియం అనమాట. ఇది చూస్తున్నారా, టైపింగ్ లిస్ట్ వచ్చేసి ఇది టైపింగ్ చేస్తారు కదా, క్యాలిక్యులేటర్స్ అని ఓల్డ్ మోడల్ అనమాట. ఆ కాలంలో యూజ్ చేశారనమాట ఇవన్నీ. ఇవన్నీ వచ్చేసి టైపింగ్ చేసేది అనమాట. పాతకాల పురాతనమైన కాలానికి టైపింగ్ చేసేది. ఇవన్నీ తీసుకున్నట్టయితే టైపింగ్ మ్యాగజైన్ ఉండేది. ఇక్కడ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇది గోద్రేజ్ కంపెనీ, ఇది టైపింగ్. ఇది వచ్చేసి కంప్యూటర్ అన్నమాట. ఆ కాలంలో కంప్యూటర్ ఈ సైజులో ఉంటాయి, స్మాల్ సైజులో. ఆ కాలంలో నా కంప్యూటర్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వచ్చేసి పురాతనమైన కాలానికి చూస్తున్నారు. ట్యాబ్స్, ల్యాప్టాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. కంప్యూటర్ కీబోర్డ్ అనమాట, కీబోర్డ్ మానిటర్. CPU అని వచ్చేసి కంప్యూటర్ బోర్డ్ అనమాట అక్కడ ఉండేది. ల్యాప్టాప్స్, హెచ్పి ల్యాప్టాప్స్. ఇవి వచ్చేసి
కలర్ ప్రింట్ అనమాట. ఆ కాలంలో హెచ్పి కలర్ ప్రింట్. ఏమన్నా పాతకాలం ఉన్నంత ఇప్పుడు న్యూ మోడల్లో లేవన్నమాట. పాతకాలం ఉన్న పవరే వేరు, చూడడానికి మాత్రం అన్నిటికీ. అసెంబ్లీ కంప్యూటర్ రైట్. ఇది జిరాక్స్ ప్రింటర్ అనమాట. జిరాక్స్ ప్రింటర్. మెడికల్ క్యాష్ రిజిస్టర్ ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ ప్లీజ్ డోంట్ టచ్ అన్నారు. టచ్ చేస్తాను, అది నా స్టైల్. యూనిక్ అమెజాన్ స్పేస్. ఆదియోగి స్టాచ్యూకి అయితే వెళ్తున్నాం. గాంధీపురం నుంచి ఆదియోగి స్టాచ్యూకి అయితే వెళ్తున్నాం. కార్ మ్యూజియం చూసేది అయితే అయిపోయింది. 40 కిలోమీటర్స్ అయితే. ఇప్పుడు గాంధీపురం బస్ స్టాప్ లోపల అయితే ఉన్నానమాట. ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గాంధీపురం బస్ స్టాప్ నుంచి స్టార్ట్ చేయాలి. కోయంబత్తూరు నుంచి ఈషా ఫౌండేషన్కి 50 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. వెల్కమ్ టు ఈషా ఫౌండేషన్. గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి నాకంటూ. ఆ లైటింగ్కి, ఆ గాడ్కి, ఆ మ్యూజిక్కి. ఇక్కడితో ఈషా ఫౌండేషన్ ఆదియోగి పూర్తయింది. పార్ట్ 2 ఉంది.